నమస్కారం. ఈరోజు టాపిక్ నారా లోకేష్, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్. నేను వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ఎందుకు వీడియో చేస్తున్నానంటే, వీళ్ళిద్దరికి ఒక సిమిలారిటీ ఉంది. వీళ్ళు రాజకీయ అరంగేటం చేసినప్పుడు ఇద్దరు ఒకే తరహా జరిగింది. అంటే వీళ్ళిద్దరు ట్రోల్స్కి గురయ్యారు. వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా నారా లోకేష్ని పప్పు అని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆయనకు తెలుగు మాట్లాడరాదని, భాష మీద పట్టు లేదని, తర్వాత సబ్జెక్టు లేదని, ఆయనకేం తెలియదని. సేమ్ అట్లాగే నేషనల్ పాలిటిక్స్లో రాహుల్ గాంధీని కూడా అలాగే పప్పు అని గేలి చేశారు. కానీ వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇద్దరిని పప్పు అని రాజకీయంగా ఎంత ట్రోల్ చేసినా ఇక్కడ నారా లోకేష్ గారు మాత్రం ఆయన మార్చుకోవడంలో మాత్రం సక్సెస్ అయింది. వేరాస్ రాహుల్ గాంధీ మాత్రం ఆయన మార్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అనంటే, నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయినాక ఎవరైనా కానీ ఆ నియోజకవర్గం వదిలేస్తారు, వేరే నియోజకవర్గంలో గెలిచే నియోజకవర్గంకి వెళ్తారు. కానీ నారా లోకేష్ గారు ఆ పని చేయకుండా ఆ మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిండు. అక్కడ తన టీంని డిప్లాయ్ చేసిండు. అక్కడున్న సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కారాలు చూపెట్టడం మొదలుపెట్టిండు. మహిళలకి సహాయ సహకారాలు అందించిండు. అంటే చేతి పని ఇట్లాంటివన్నీ నేర్పియడంలో, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు సెల్ఫ్ గ్రూప్స్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి 92,000 మెజార్టీతో గెలిచి తన సత్తా ఏందో తను నిరూపించింది. రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిండు, కానీ ప్రధానమంత్రి కావాలని ఆయన కళ మాత్రం కలగానే మిగిలిపోయింది. నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే తీరు, ఆయన సమస్య మీద పోరాడడం కన్నా సమస్యను జటిలం చేయడంలో మాత్రం ఆయన దిట్ట. నరేంద్ర మోడీ లాంటి ఒక బిగ్ స్టేచర్ని ఎదుర్కోవడము అసలు ఆయన వల్ల ఏ పని కూడా కాదు. అమిత్ షా లాంటి చాణక్యుడు పక్కన ఉండగా ఆమె నరేంద్ర మోడీ లాంటి మహా దిగ్గజాన్ని ఎదుర్కోవడం ఈ రాహుల్ గాంధీ వల్ల కాదు, ఆ కాంగ్రెస్ నాయకుల వల్లే కాదు. ఈ రాహుల్ గాంధీలో ఎప్పటికీ మార్పు రాదు. సమస్యల మీద పోరాడమంటే సంచలనాలకు కేంద్ర బిందువు అవుతూ ఉంటాడు. ఎప్పుడు పాపులారిటీ కోసం పాకులాడుతుంటాడు. పార్లమెంట్లో కూడా సమస్యల మీద మాట్లాడకుండా అన్ని డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇంకైనా ప్రధానమంత్రి అవ్వడం అయితే నాకు తెలిసి కల. వాళ్ళ తాత ప్రధానమంత్రి అయిండు, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి అయింది, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి అయిండు, నేను ప్రధానమంత్రి కావాలి. ఇదేం వారసత్వం కాదు కదా. ఇప్పుడు ప్రజలంతా మారిపోయినరు. ఇప్పుడు జెన్జీ కాలం నడుస్తుంది. వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాడిని పక్కకు నెట్టేస్తారు. వాళ్ళు పాలిటిక్స్లో కానీ ఏ విషయంలో కానీ చాలా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ని మార్పు అనేది వాళ్ళ వల్లనే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు జెన్జీని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. రాజకీయాలు కూడా వాళ్ళ ఫోకస్ చేసుకునే చేస్తున్నారు. సో నారా లోకేష్ లో వచ్చినటువంటి పరివర్తన, ఆయనను మార్చుకోవడము, ఆయనను బాడీ షేమింగ్ కూడా చేసారు. ఆ బాడీ షేమింగ్ చేసినందుకు తన శరీర ఆకృతిని కూడా మార్చుకున్నాడు. ఫారెన్లో చదివి వచ్చిండు, అందుకని ఆయనకి తెలుగు మీద పట్టు లేదు. తెలుగు కూడా సరిగా వచ్చేది కాదు. తెలుగు నేర్చుకున్నాడు, మెలకువలు నేర్చుకున్నాడు, స్పీచ్ ఎట్లా అయ్యాలో నేర్చుకున్నాడు. ప్రతిరోజు తనంతాను మార్చుకుంటూ పరిణితి చెందుతున్నాడు. ప్రజల మనిషిగా మాస్ లీడర్గా ఎదుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ అయితే నారా లోకేష్ మాస్ అండ్ క్లాస్ లీడర్. సో ఈ రెండు పాత్రలను చాలా పర్ఫెక్ట్గా పోషిస్తున్నాడు. ఇది నాకు లోకేష్ తర్వాత రాహుల్ గాంధీ మధ్యలో కనిపించిన తేడా. ఇద్దరిని ఒకేలాగా ట్రోల్ చేసిన లోకేష్లో మాత్రం చాలా మార్పు వచ్చింది. పప్పు కాస్త నిప్పై కూర్చున్నాడు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇంకా పప్పుగానే ఉండిపోతున్నాడు.
ఆయనలో మార్పు వస్తుందని కూడా మనం నమ్మడం వేస్ట్ నాకు తెలిసినంత వరకు. ఇది నాకు వాళ్ళ మధ్యలో కల్పించిన డిఫరెన్స్.